నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి కాలం అంటేనే వడియాలు, పాపడాలు, పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండి. మరి నేను మీకు ఈరోజు టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే సుమారు 6 నెలల దాకా చెడిపోకుండా ఉండే ఈ టమాటో పచ్చడి చాలా సింపుల్ మెథడ్లో మీకు నేను చూపిస్తాను. మరి దీనికి ముందుగా 2 కిలోల టమాటాలు తీసుకొని కడిగి బాగా ఆరబెట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న కాడ భాగం తీసేయండి. ఇలా అన్ని టమాటాల్లో మధ్యలో ఉన్న కాడ భాగం తీసేసి పెట్టుకున్న తర్వాత టమాటాలన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటినీ ప్యాన్లో వేసుకోండి. ఇంకా రుచి అంటారా, ఈ పచ్చడిది చాలా బాగుంటుందండి. అదిరిపోతుంది. టేస్ట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు టమాటాలన్నిటినీ ఇందులో వేసుకున్నాం కదా ప్యాన్లో. టమాటాలతో పాటు ఇందులో 200 గ్రాముల చింతపండును క్లీన్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. 2 టమాటాలు చింతపండు ఉడకబెట్టుకోవాలండి. మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా వేసేసుకున్నాం కదండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో నీళ్ళు ఫామ్ అవుతుంది కాబట్టి మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మరో ప్యాన్ స్టవ్ పైన పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. మెంతులు కొన్ని సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చూసారు కదండి, కలర్ మారింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లో ఉన్న మెంతులు, ఆవాలు ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన టమాటా గుజ్జులో 1.5 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 200 గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 200 గ్రాముల కారం పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాల పొడి మరియు మెంతుల పొడి, ఆ రెండింటిని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆవ పొడి, మెంతి పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసిన తర్వాత 30 నుంచి 40 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యే వరకు మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ స్టవ్ పైన పెట్టి అందులో 400 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు నూనె వేసి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసి లో ఫ్లేమ్లో ఉంచాలండి స్టవ్ మంటని. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత
టమాటా గుజ్జును వేసి నిదానంగా కలుపుకోవాలి. అయితే మంటను లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ముందు నూనె మొత్తం టమాటాల గుజ్జులో కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ నూనె వదిలే వరకు కలుపుతూ ఉండాలి. దీనికి సుమారు అరగంట సమయం పట్టొచ్చు. అయితే బాగా ఉడికిందంటే అది నూనె వదిలేస్తుంది అన్నమాట. ఆయిల్ వదిలిందంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇక ఆరనిచ్చి మనము గాజు బాటిల్లో వేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, నూనె వదిలేసింది. ఇప్పుడు ఆరనివ్వాలి. చల్లారిన తర్వాత గాజు బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. మరి రుచి అంటారా, అదిరిపోతుంది. ట్రై చేసి చూస్తే కానీ నమ్మరు. మరి మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.